ఈ మీనా రస్కుల్ని వేడివేడి పాలలో కానీ టీలో కానీ ముంచుకు తింటే ఉంటుందండి. ఆ కిక్కే వేరప్ప. ఇంక ఈ కోకోనట్ బన్ అయితే సూపరు. మధ్యలో కొబ్బరి కూర పెడతారనమాట. తిని కొలిది తినాలనిపించదండి బాబు. చిన్నప్పుడు ఎక్కడైనా మీటింగులు కానీ చిన్న చిన్న గ్యాదరింగ్స్లో ఓ టీ ఇచ్చి ఇదిగోండి ఇక్కడ వేలాడుతున్నాయి చూసారు ఆ బన్నులు. అలాంటి బన్ ఒకటి చేతిలో పెట్టేవారు. ఆ రోజుకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అనమాట. ఖచ్చితంగా మీరు తినే ఉంటారులేండి అలాగా. ఈ కేక్స్ అయితే మరీను ప్రతి షాప్స్లోనే అవైలబుల్గా ఉంటాయి. చాలా బాగుంటాయి తినడానికి. ఒక మంచి స్నాక్ ఐటమ్ అనమాట. ఇంతకీ మీనా బన్నులు కానీ కేకులు బిస్కెట్లు తయారు చేసే కంపెనీ ఎక్కడ ఉందో తెలుసా మీకు? భీమవరం నుంచి కుముదవల్లి రోడ్లో ఉంటుందన్నమాట ఈ కంపెనీ. ఈ కంపెనీ ఉన్న ప్లేస్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మొత్తం గ్రైండరీ తోటి. అక్కడ 2 షాప్స్ కూడా ఉంటాయి. ఈ షాప్స్లో ఈ మీనా ప్రొడక్ట్స్ అన్నీ కూడా తక్కువ రేట్లకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. అక్కడ దొరకందంటూ ఉండదు. మీనా తయారు చేసే ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ చిన్న చిన్న కేక్స్ కానీ, తర్వాత బిస్కెట్లు కానీ, రస్కులు, మోటా రస్కులు, తర్వాత బన్స్, క్రీమ్ బన్స్, చిన్న చిన్న బిస్కెట్స్, కప్ కేక్స్, ప్రతి ఐటమ్ ఇక్కడ బయట దొరికే రేట్ల కంటే కొంచెం తక్కువ రేట్లకి ఇక్కడ అమ్ముతారనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ప్రొడక్షన్ కొనుక్కు వెళ్తూ ఉంటారనమాట. వీళ్ళు ఈస్ట్ వెస్ట్ గోదావరి కాకుండా చాలా ప్లేసులకి అయితే వీళ్ళు ప్రొడక్ట్స్ని మార్కెటింగ్ అయితే చేస్తున్నారు. మీరు ఈ కంపెనీని చూస్తుంటే కనుక కామెంట్ చేయండి. చూడకపోతే ఈ దారంట వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆగండి. 30 రూపాయలు తీసుకుంటారు. కోకోనట్ బన్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. తిన్న తర్వాత నాకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తారు.